ఇప్పుడే దందాదన్ సీజన్ 2 కూడా చూడడం జరిగింది. ఎలా ఉందిరా అని అడిగితే టు బి ఫ్రాంక్ నాకు దందాదన్ సీజన్ 1 కన్నా సీజన్ 2 ఎక్కువ నచ్చింది. ఎందుకో ఇప్పుడు చెప్తా. సీజన్ 1 చూస్తున్నప్పుడు మనకు అప్పుడే ఫస్ట్ టైం వరల్డ్లోకి ఎంటర్ అవ్వడం కాబట్టి కొంచెం వీడిగా అనిపించినాయి కొన్ని సిచ్యువేషన్స్. నా ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు ఎపిసోడ్ 1 నాకు అంత నచ్చలేదు. నార్మల్లీ సెకండ్ సీజన్ అంటే మనం లోపల అనుకుంటాం ఫస్ట్ సీజన్ కి మ్యాచ్ చేస్తుందా లేదా అని. మనకు లోపల ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఫస్ట్ సీజన్ సెటప్ చేసిన ఎక్స్పెక్టేషన్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి దాన్ని మ్యాచ్ చేస్తా లేదురా సెకండ్ సీజన్ అనే ఫీలింగ్ ఉంది. బట్ దందాదన్ సెకండ్ సీజన్ మాత్రం నిజంగా సర్ప్రైజ్ చేసిందని చెప్పాలి. ఎందుకు ఫస్ట్ సీజన్ కన్నా సెకండ్ సీజన్ బాగా నచ్చిందో స్పాయిలర్ లేకుండా ఇప్పుడు మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సీజన్ 1 రిలీజ్ అయినప్పుడు దందాదన్ని వియర్డ్ యానిమే అని అనుకున్నారు. ఎందుకు? ఆ ఫస్ట్ ఎపిసోడ్ వల్ల. కానీ పోంగా అందరికి మెల్లమెల్లగా నచ్చింది యానిమే. అప్పటి వరకు మనం గోస్ట్లను చూసాం, అప్పటి వరకు మనం ఏలియన్లను చూసాం, అప్పటి వరకు మనం రొమాన్స్ చూసాం, కామెడీ చూసాం. ఇవన్నీ మిక్స్ చేసి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది మనకు దందాదన్. బట్ నాకు లిటరల్ ఇన్స్టాగ్రామ్ లో కూడా కొంతమంది మెసేజ్ చేశారు, నిజమన్నా నాకు కూడా దందాదన్ ఫస్ట్ ఎపిసోడ్ చూసినప్పుడు నాకు కూడా అదే ఫీలింగ్ వచ్చిందని చెప్పి. ఐ మీన్ నా ఒక్కదే కాదు, అందరిది ప్రతి ఒక్కరిది దాదాపు రియాక్షన్స్ నా లెక్కనే ఉన్నాయని చెప్పారు చాలా మంది. తప్పలేదు. బట్ అదే వియర్డ్నెస్ మన క్యూరియాసిటీని పెంచుద్ది ఈ యానిమే మీద. ఏంద్ర ఈ యానిమే అసలు ఏం చెప్పాలనుకుంటున్నది క్యూరియాసిటీతో నువ్వు ఎపిసోడ్ మన సీజన్ మొత్తం కంప్లీట్ చేస్తావు. నాకు ఫస్ట్ సీజన్లో కొన్ని ల్యాగ్ మూమెంట్స్ అనిపించాయి, కానీ సెకండ్ సీజన్లో అసలు ఎక్కడ మీకు చూద్దామన్నా ఒక్క కాడు కూడా ల్యాగ్ అనిపించదు, అంత బాగుంటుంది. ఫస్ట్ సీజన్లో కామెడీ కోసం కొన్ని సీన్స్ మనకు స్ట్రెచ్లా అనిపిస్తాయి, కానీ సీజన్ 2లో అలాంటి ప్రాబ్లమ్స్ ఎవ్వి కనిపించవు మీకు. స్టార్టింగ్ ఎపిసోడ్ నుంచి లాస్ట్ ఎపిసోడ్ వరకు స్టోరీ ముందుకు వెళ్తూనే ఉంటాయి. మీకు ఒక ముక్కలో చెప్పేసాలంటే మీకు అసలు ఫిల్లర్స్ ఉండయి. ప్రతి పాయింట్, ప్రతి డైలాగు, ప్రతి ఎపిసోడ్ స్టోరీని ముందుకు తీసుకెళ్లే సీన్సే ఉంటాయి. ఒక ఎపిసోడ్ కంప్లీట్ అయ్యాక ఇంకో ఎపిసోడ్ ఎమ్మట స్టార్ట్ చేద్దాం అనే ఫీలింగ్ వస్తుంది. ప్రతి ఎపిసోడ్ అలాగే ఉంటుంది. నాకైతే కంప్లీట్గా అసలు సీజన్ కంప్లీట్ అయిపోయినా కానీ అమ్మ అప్పుడే అయిపోయిందా అని ఫీలింగ్ వచ్చింది. ఇంకొక 4-5 ఎపిసోడ్లు ఉంటే బాగుండు. నిజంగా చాలా 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 బాగా తీశారు. రైటర్స్ ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడంలో మాత్రం సక్సెస్ అయిందనే చెప్పాలి ఈ యానిమేతోని. పర్సనల్ గా సీజన్ 2లో బిగ్గెస్ట్ ఇంప్రూవ్మెంట్ ఇదే, ద రైటింగ్. బట్ సీజన్ 2 నేను 1 కన్నా ఎక్కువ ఎంజాయ్ చేయడానికి మెయిన్ రీజన్ మాత్రం ఒకరుణ్. సీజన్ 1లో ఒకరుణ్ మనకు షై బాయ్, ఇంట్రోవర్ట్ పర్సన్, అసలు ఎవరితో మాట్లాడు, అసలు ఎవరితో కలవడు కూడా. పవర్స్ ఉన్నా కూడా తన కాన్ఫిడెన్స్ మీద తనకే డౌట్ ఉంటది. మోమో సపోర్ట్ వల్లే ముందుకెళ్తాడు. కానీ ఈ సీజన్ లో ఒకరుని చూస్తే ఒక ఇంపార్టెంట్ చేంజ్ కనిపిస్తుంది. నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే ఒకరుని ఎప్పుడు ఒక స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్ కాదు, కానీ స్ట్రాంగెస్ట్ మెంటాలిటీ డెవలప్ చేసుకుంటాడు. ఫ్రెండ్స్ డేంజర్ లో ఉన్నప్పుడు మాత్రం అసలు బ్యాక్ స్టెప్ వేయడు. సిచ్యువేషన్ ఎంత డేంజర్ గా ఉన్నా తను ముందు నిలబడతాడు. అదే ఒక రియల్ ప్రొటాగనిస్ట్ క్వాలిటీ. ఈ సీజన్ కంప్లీట్ అయినాక నేను గుర్తుపెట్టుకుంది ఫైట్స్ కాదు, ఒకరుణ్ కాన్ఫిడెన్స్ జర్నీ. అదే క్యారెక్టర్ రైటింగ్ స్ట్రెంత్. మోమో ది హార్ట్ ఆఫ్ ది దందాదన్. అది ఎందుకంటున్నా ఇప్పుడు చెప్తా. ఆనెస్ట్లీ దందాదన్ లో ది మోస్ట్ స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్ ఎవరని నన్ను అడిగితే మాత్రం నేను మోమో అనే చెప్తా. ఎందుకంటే గ్రూప్ మొత్తాన్ని ఎమోషనల్ కలిపి ఉంచేది తనే, గ్రూప్ మొత్తాన్ని చూసుకునేది తనే. అసలు గ్రూప్ లో ఒక లీడర్ లెక్క తను. నిజంగా నాకు ఆ క్యారెక్టర్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. డిసిషన్ తీసుకోవడంలో చాలా 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 ఫాస్ట్, కానీ ఆ స్ట్రెంత్ తో పాటు తన ఎమోషనల్ సైడ్ కూడా మనకు న్యాచురల్ గా చూపించాడు. అదే నాకు బాగా నచ్చింది. ఇంకా ఒకరుణ్ అండ్ మోమో కెమిస్ట్రీ గురించి మాత్రం నేను అసలు మాట్లాడదలుచుకోలేదు. ఇట్ ఈస్ రియలీ గుడ్. ఎలా చెప్పాలి మీకు అంటే, మీకు ఒక నిజమైన ఒక కాలేజ్ కపుల్స్, ఒక షై కపుల్స్, ఒక ఇంట్రోవర్ట్ కపుల్స్. ఐ మీన్ మోమో ఇంట్రోవర్ట్ కాదు, కానీ మీకు అలానే అనిపిస్తుంది. మీకు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నేను ఇన్ని చాలా కే డ్రామాలు చూస్తాను. మీరు నా ఛానల్ చూసినట్టయితే నా కే డ్రామా రివ్యూస్ కూడా ఉంటాయి. అంతకు మించి అసలు ఎంత న్యాచురల్ గా రాశారంటే ఇందులో రైటింగ్. నిజంగా లవర్స్ మాట్లాడుకున్నారనే ఫీలింగ్, నిజంగా ఒక అమ్మాయిని చూస్తే షైగా ఉండడం, రేపు కలుద్దామని చెప్పడానికి కూడా భయపడతాడు మన హీరో. అలాంటి చిన్న చిన్న మూమెంట్స్, ఒక మనం హార్ట్ ఫెల్ట్ బటర్ఫ్లైస్ మూమెంట్స్ ఉంటాయి చూసారా, అవి ఎంత బాగా రాశారంటే నాకు డ్రామాలో ఉన్న సిచ్యువేషన్స్ కన్నా చాలా బాగున్నాయి ఇందులో. మీకు అనిపిస్తుంది అరే ఎలారా ఇంత బాగా ఆలోచించి ఇంత బాగా యానిమేట్ చేసి ఇంకా మనిషి కానీ మనిషితో ఎలా ఎమోట్ చేయించారా అని. సీరియస్లీ నాకు ఆ విషయంలో చాలా 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 బాగా నచ్చింది. యు లిటరల్లీ ఫీల్ దేర్ ఎమోషన్. ఆ స్మాల్ ఐ కాంటాక్ట్స్, ఆ ఆక్వర్డ్ మూమెంట్స్, ఆ జెలసీ మూమెంట్స్, అవి ఎంత న్యాచురల్ చూపించారంటే మీకు నిజమైన డ్రామా చూస్తారు, మీకు ఏ డ్రామా చూస్తారనే ఫీలింగ్ వచ్చింది నాకు. అంత నీట్గా రాశారు రైటింగ్. అండ్ ఇంకొకరు తెలియకుండా ఇంకొకరు కేర్ తీసుకునే మూమెంట్స్ ఉంటాయి చూసారా, అలానే ఉంటుంది సిచ్యువేషన్స్ కూడా. మనకు యానిమే చూస్తున్న ఫీలింగ్ రాదు. నిజంగా ఒక నిజమైన ఒక ఇద్దరు వ్యక్తులు, హ్యూమన్స్, ఒకరితో ఒకరు ఇంటరాక్ట్ అవుతున్నారు అనే ఫీలింగ్ వస్తుంది నాకు. అలా ఉంటుంది ఈ యానిమే. అందుకే వీళ్ళిద్దరిని చూస్తే మనకు చాలా 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 క్యూట్గా అనిపిస్తుంది, ఫోర్స్డ్గా అనిపించదు. ఫోర్త్ కనిపించే యానిమేలు కూడా కొన్ని ఉన్నాయి. ఏదో పెట్టాలని పెట్టినట్టు రొమాన్స్ మూమెంట్స్ ఉంటాయి, కానీ ఇందులో అసలు ఎంత బాగుంటాయి అంటే నిజంగా నాకు యాక్షన్ లేకున్నా పర్లేదు అనే ఫీలింగ్ వచ్చింది ఈ యానిమేలో. సీరియస్లీ. అండ్ జీజీ క్యారెక్టర్ మనకు ఫస్ట్ సీజన్ లోనే ఎంటర్ అవుతాడు, కానీ ఈ సీజన్ లో తనదే మెయిన్ ప్లాట్ అని చెప్పాలి. సీజన్ 2 మొత్తం తన క్యారెక్టర్ తోనే ఉంటుంది. బట్ జీజీ క్యారెక్టర్ ఎలా ఉందని అడిగితే తను స్క్రీన్ మీద ఉన్న ప్రతిసారి కామెడీ ఉంటుంది, కానీ అవసరం వచ్చినప్పుడు తన క్యారెక్టర్ తో మన ఎమోషనల్ కూడా కనెక్ట్ అవుతాం.
నాకు ఆ బ్యాలెన్సే చాలా బాగా నచ్చింది. ఇంకా టర్బో గ్రానీ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సీజన్ 1లో మనకు తనే విలను ఓ యోకాయ్ లెక్క, బట్ ఈ సీజన్ 2లో ది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మెంబర్ అండ్ ఐ మీన్ ఒక ఫ్యామిలీ మెంబర్ లెక్క. ఫస్ట్ సీజన్లో మనకి ఎలా అయితే భయపెట్టిందో, కానీ ఈ సీజన్లో మాత్రం అందరినీ ర్యాండమ్గా ట్రోల్ చేస్తుంది, ఒక ర్యాండమ్గా అందరిని ఏడిపిస్తుంది. సీరియస్ సిచ్యువేషన్లు కూడా కామెడీ క్రియేట్ చేయడం. అసలు టర్బో గ్రానీ స్క్రీన్ మీద కనబడితే చాలు మీకు ఆటోమేటిక్గా స్మైల్ వచ్చేస్తుంది. కామెడీ కోసమే ఈ క్యారెక్టర్ని పెట్టారా అనే ఫీలింగ్ వస్తుంది. అఫ్ కోర్స్ తన పవర్తో ఇంపార్టెన్స్ కూడా ఉంది, బట్ స్టిల్ ఈ క్యారెక్టర్ని కంటిన్యూ చేయడానికి మెయిన్ రీజన్ మాత్రం కామెడీయే. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఐరా, సైకో, మోమో, టర్బో గ్రానీ, జీజీ అండ్ ఒకరుణ్ ఈ క్యారెక్టర్ అందరినీ కలిపి చూస్తుంటే మనకు ఒక యానిమే టీమ్ లా కాదు, మన ఓన్ ఒక ఫ్రెండ్ గ్రూప్ లెక్క కనిపిస్తుంది. నిజంగా ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక్కొక్క డిఫరెంట్ పర్సనాలిటీ ఉంటుంది, ఒక్కొక్క టైప్ ఆఫ్ టాకింగ్ ఉంటుంది, ఒక్కొక్క టైప్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది. అసలు ఎంత కేర్ తీసుకున్నారంటే నిజంగా నాకు బాగా నచ్చింది ఆ విషయంలో. అండ్ ఇందులో మెయిన్ ఆర్క్ వచ్చేసి ఈవిల్ ఐ ఆర్క్. నాకు ఇంకా ఈ సీజన్లో బాగా నచ్చిన స్టోరీ, అసలు మెయిన్ స్టోరీ ఈ సీజన్ ఒక మెయిన్ స్టోరీ ఈవిల్ ఐ ఆర్క్. స్పాయిలర్స్ చెప్పదలుచుకోలేదు, కానీ మీకు ఒకటి చెప్తా. దందాదన్ విలన్స్ మాత్రం సింపుల్గా ఈవిల్గా రాయలేదు. ముందు మనం విలన్ని చూసి చాలా భయపడతాం, తర్వాత తన బ్యాక్ స్టోరీ తెలిసాక మనం హీరో కన్నా ఎక్కువ సింపతి మనం విలన్కి ఫీల్ అవుతాం. అలా ఉంటాయి దందాదన్ స్టోరీస్. విలన్ని డిఫీట్ చేయడం కన్నా అసలు ఎందుకు వాడు అలా మారాడు అని అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఈ ఎమోషనల్ లేయర్ వల్లే మన క్లైమాక్స్ ఫైట్లో ఇంకా వెయిట్ యాడ్ అయింది. నిజంగా ఎవరైతే చూడని వాళ్ళు ఉంటే సీజన్ 1, సీజన్ 2 దందాదన్ యానిమే మాత్రం కంప్లీట్గా రికమెండ్ చేస్తాను. నా ప్రీవియస్ వీడియోలో డీమన్ స్లేయర్ మీ వీడియో చూసిన తర్వాతనే చూసానని చాలా మంది కామెంట్ చేశారు. బట్ ఇది మాత్రం నేను చెప్తున్నాను, తప్పకుండా చూడండి, మీరు అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. ఐ మీన్ ఒక ఓపెన్ మైండెడ్తో చూడండి. అంటే ఏంద్రా ఈ సోది అంటే మీరు గనక ఒక రొమాంటిక్ స్టోరీస్, ఒక రామ్ కామ్ లవ్ స్టోరీస్ కనుక నచ్చిన మనిషి అయితే నిజం చెప్తున్నా, మీకు ఎక్కడ అంటే ఒక్క కాడ కూడా బోర్ కొట్టదు. ఒక డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది మీకు. అసలు యానిమే చూస్తున్న ఫీలింగ్ రాదు. కొన్ని విషయాలలో యానిమేషన్ విషయంలో అయితే టాప్ నాచ్ ఉంటుంది, ఆ క్యారెక్టర్ విషయాల్లో రైటింగ్లలో టాప్ నాచ్ ఉంటుంది, వాళ్ళ బ్యాక్ స్టోరీ టాప్ నాచ్ ఉంటుంది, విలన్స్ టాప్ నాచ్ ఉంటుంది, ఆర్ట్ వర్క్ టాప్ నాచ్ ఉంటుంది. ఈ విషయంలో ఈ యానిమే అసలు టాపే నిజంగా. అందుకే ఈ యానిమే ఎందుకు ఇంత ఫేమస్ అయింది, ఈ మధ్యలో చాలా అవార్డ్స్ కూడా ఈ యానిమే నామినేట్ అవ్వడం జరిగింది. ఎందుకు అనుకొని నేను దీనికి ఒక ఛాన్స్ ఇచ్చా చూద్దామని. ఫస్ట్ ఎపిసోడ్ నాకు నచ్చలే, సెకండ్ ఎపిసోడ్ ఛాన్స్ ఇచ్చా నచ్చలే, థర్డ్ ఎపిసోడ్ ఛాన్స్ ఇచ్చా కొద్దిగా నచ్చింది, 4th, 5th, 6th, 7th ఎపిసోడ్ వచ్చింది, మైండ్ బ్లాంక్ అయిపోయింది. పోయిన కొద్ది నచ్చుద్ది ఈ యానిమే మీకు. ఫస్ట్ ఎపిసోడ్ చూసి మాత్రం అసలు జడ్జ్ చేయకండి. ఆ నెగిటివ్స్ ఏం లేవా అంటే చెప్పాలంటే ఒకటి నెగిటివ్, యానిమే తొందరగా అయిపోయింది, అదే నెగిటివ్. నాకు మాత్రం పర్సనల్లీ సెకండ్ సీజనే బాగా నచ్చింది. బట్ మీరు కూడా సీజన్ 1, సీజన్ 2 చూసిన ఆడియన్స్ అయితే, మీరు కూడా ఆల్రెడీ యానిమే చూసిన వాళ్ళు అయితే, మీకు ఏ సీజన్ నచ్చిందో కింద కామెంట్లో చెప్పండి, మాట్లాడుకుందాం. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ సాహిత్, బాయ్.